కుంభరాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. అర్ధాష్టమ గురువు, ఇలాగ అష్టమ స్థానంలో కేతు. కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఈ అమావాస్య, ఆరుద్ర నక్షత్రము, ఈ శుక్రవారం రోజున వీలైనంత వరకు వెంకటేశ్వర స్వామివారి యొక్క విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, స్వామివారికి తులసిమాలను సమర్పించడం, లక్ష్మీదేవి అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకోవడం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగనే కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాలాన్ని శాసింపజేసే శక్తి, కాలం నీకు అనుకూలంగా కావాలి అన్నట్లయితే కూష్మాండ దీపము, కాళభైరవ హోమము, పక్షులకు, కుక్కలకు అన్నదానం చేయడము, ఆవులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, మౌనంగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే ఈ అమావాస్య రోజున కళవు వెంకటేశ్వర అనగా శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివస్వరూపాయ అన్నట్లుగా ఆరుద్ర నక్షత్రంలో శివుడు జన్మించడం, శుక్రవారం రోజు లక్ష్మీదేవికి వెంకటేశ్వరానికి ప్రీతికరమైనటువంటి రోజు అవ్వడం వలన ఆ స్మరణ చేయడం వలన కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యవంతులు, సంపన్నులు, కుబేరులు మీరే అవుతారని చెప్పి గమనించగలగాలి. అలాగనే శని యొక్క ప్రభావం చేత మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. చిన్న విషయాలకు రియాక్ట్ అవ్వద్దు. ఏదైనా ఒకరు అన్నట్లయితే దాన్ని మౌనంగా వినండి, ప్రశాంతంగా స్వీకరించండి. అవసరం వచ్చిందన్నప్పుడు మాత్రమే స్పందించండి, లేకపోతే వారి యొక్క మాటలకు కాలమే సమాధానం చెప్తుందని చెప్పి మౌనంగా ఉండండి. విజయానికి మీ సొంతమయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో రవితో కలిపి సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, అనేక కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండడం, వారి అవసరాలు తీర్చడం, సకుటుంబ సపరివారం అందరూ కలిపి విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమాల్లో పాల్గొనడం, జీవితాన్ని ఆనందమయంగా, సుఖమయంగా చేసుకోవడంలో సిద్ధాస్తులు కుంభరాశి జాతులు అని చెప్పి గమనించాలి. కనుక స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేరు, సినిమా రంగాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ నడిపించే రంగాల వారందరికీ కూడా మంచి కాలము అని చెప్పి గమనించాలి.